వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో MLHP నియామకాల్లో ఆయుర్వేద BMS చేసిన వాళ్లకు ఉద్యోగాలు కల్పించే అవకాశం పరిశీలిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గుంటూరు సమీపంలోని స్నిగ్ధ ఆయుర్వేద ఆసుపత్రి రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆసుపత్రిలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ పంచకర్మ టెక్నీషియన్ కోర్స్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించారు. హాస్పిటల్ వెబ్సైట్ను నూతన గదులను ప్రారంభించి బ్రోచర్ విడుదల చేశారు. ఆయుర్వేదం వేల ఏళ్ల నాటి మన ప్రాచీన సాంప్రదాయం వైద్యం. ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోలను కలిపి చెప్పే ఆయుష్లో హోమియో మినహా మిగిలినవన్నీ మన భారతీయ వైద్య విధానాలే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ఆయుష్కు ప్రత్యేక మంత్రిత్వ శాఖ తీసుకొచ్చారు, నిధులు కేటాయించారు. ఆయన ముందు చూపు దార్శనికత వల్లే ప్రస్తుతం దాదాపు 25 దేశాలు ఆయుర్వేదం, 181 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయి. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటిస్తున్నాయి. 2014లో మన దేశ ఆయుష్ మార్కెట్ విలువ $2.84 బిలియన్ ఉండగా ప్రస్తుతం $23 బిలియన్ పైన చేరింది. ఆయుష్ ఎగుమతులు పెరిగాయి. మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్స్, MSMEలు వచ్చాయి. రాష్ట్రంలో మాత్రం వైసీపీ పాలనలో ప్రభుత్వ ప్రైవేటు ఆయుష్ పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. నేషనల్ ఆయుష్ మిషన్ నిధులు గత 5 ఏళ్లలో 38 కోట్లు మాత్రమే రాగా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 88 కోట్లు తెచ్చామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆయుష్ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఆయుష్ కాలేజీలకు రిజిస్ట్రేషన్తో పాటు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో MLHP నియామకాలు ఆయుర్వేద BMS చేసిన వాళ్లకు ఉద్యోగాలు కల్పించే అవకాశం పరిశీలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరులోని స్నిగ్ధ ఆయుర్వేద హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ గోపాల్, డాక్టర్ చైతన్య, విశ్వ ఆయుర్వేద పరిషత్ జాతీయ కార్యదర్శి ప్రేమానంద్ జీ, AP జనరల్ సెక్రటరీ డాక్టర్ సాహితి, సెక్రటరీ డాక్టర్ మద్దాల నవీన్ తదితరులు పాల్గొన్నారు. BSc నర్సింగ్ చదివిన వాళ్ళని తీసుకున్నాం. వాటిలో MLHPగా ఈ ఆయుర్వేద చదివిన వాళ్ళని కూడా తీసుకుంటే, BMS చదివిన వాళ్ళని తీసుకుంటే బాగుంటుందనే ఒక సూచన వారు చేశారు. ఆ సూచన పరిశీలిస్తాం. ఎందుకంటే మొత్తం 10,032 కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకున్నాం. దాంట్లో 160 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మిగతావన్నీ ఉన్నాయి. వాటిలో ఏ రకంగా చూడాలనే విషయాన్ని ఒకసారి ఖచ్చితంగా మాట్లాడిన సంబంధిత అధికారులతో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆయుర్వేద వైద్యశాలలు కూడా రిజిస్ట్రేషన్ గురించి డాక్టర్ గోపాలన్ గారు ప్రస్తావించారు. వాటిని కూడా ఒకసారి చర్చించి స్టేజ్ను అలంకరించిన పెద్దలు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, ఆరోగ్య శాఖ మంత్రులు ఆంధ్రప్రదేశ్ మరియు స్థానిక శాసనసభ్యులు, స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరికీ సమయం తక్కువగా ఉంది కాబట్టి పేరున పిలువతున్నందుకు ఇక్కడ మంత్రి గారు ఇప్పటికే చూస్తున్నా సారు అర్జెంటుగా పోయేది ఉన్నదనే అభిప్రాయంలో ఉన్నారు. నేను విశ్వారోగ్య పరిషత్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ను, దక్షిణ ప్రాంత ఇన్ఛార్జ్ సదర్న్ స్టేట్స్ అన్నిటికీ. విశ్వారోగ్య పరిషత్ యొక్క ముఖ్యమైన ఎజెండా ఏంటంటే ఆయుర్వేదిక్ను ప్రపోగేషన్ చేయడము. నేషనల్ ఫస్ట్ నిదానం తీసుకొని ఈ విశ్వారోగ్య పరిషత్ పనిచేస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో విశ్వారోగ్య పరిషత్ గత 7-8 సంవత్సరాలుగా వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలలో మరియు ప్రభుత్వంలో విజ్ఞాపనలు కానీ, ప్రజలలో క్యాంపులు కానీ చాలా విధాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విశ్వారోగ్య పరిషత్ శాఖకు అభినందనలు తెలుపుకుంటూ, అదేవిధంగా స్నిగ్ధ ఆయుర్వేదిక్ హాస్పిటల్ రజతోత్సవ వేడుకలకు ప్రత్యేకంగా మరి ఈరోజు CME ప్రోగ్రాంకు విశ్వారోగ్య పరిషత్ మరియు స్నిగ్ధ ఆయుర్వేదిక్ హాస్పిటల్ 2 కలిపి చేయడం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే ఆయుర్వేదిక్లో సంబంధించి ఒక NGO ఆర్గనైజేషన్ కలుపుకొని పోవడాన్ని నేను గోపాలన్ గారిని మరియు మేడం చైతన్య మేడం ఇద్దరిని అభినందిస్తూ, ఈ విధమైన కార్యక్రమాలు ముందు ప్రజలకు తీసుకుపోవడానికి ప్రతి ఆయుర్వేదిక్ హాస్పిటల్ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ వ్యవస్థలు కానీ అందరూ పనిచేస్తారని ఆశిస్తున్నాం. మరి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చినాక ఆయుర్వేదిక్ సిస్టానికి ఏ విధంగా జరుగుతుంది గత 10 సంవత్సరాలుగా మనందరం అబ్జర్వ్ చేస్తున్నాం. నేషనల్ ఆయుర్వేదిక్ డే డిక్లరేషన్ సందర్భం నుంచి, యోగా డే, ఇంటర్నేషనల్ డే డిక్లరేషన్ అప్పటి నుంచి మరి ఏ విధంగా మన ప్రభుత్వానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారో, మన ఆయుర్వేదానికి సిస్టమ్ను ప్రతి స్పీచ్లో ప్రధానమంత్రి గారు ఆయుర్వేదం లేకుండా దాదాపు మీరు అందరూ గమనిస్తుంటారు ప్రజలందరూ. అదేవిధంగా మన ఆయుర్వేదిక్ డాక్టర్లు అందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారి ఆలోచన ప్రకారంగా మరి ఆయుర్వేదిక్ డాక్టర్స్కు మొట్టమొదటి స్కీమ్ ఒకటి వచ్చింది. మనకు ఎవరికి ఇంతవరకు భారతదేశంలో ఆయుష్ వచ్చింది, MBBS వచ్చింది. ఎందుకంటే NHMలో కానీ, మన RBSK కానీ, లేకపోతే NRHM కానీ, ఆయుష్ సిస్టమ్ కానీ, MBBS కానీ అందరికీ అవకాశాలు వచ్చినాయి. కానీ MLHPలో ఒక్కసారి BAMS డాక్టర్కి అవకాశం ఇచ్చింది ఒక మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి సత్యకుమార్ యాదవ్ గారు ప్రత్యేకంగా ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రులు అయినందుకు విశ్వారోగ్య పరిషత్ తరఫున అందరం సంతోషం వ్యక్తపరుస్తూ,
మరి వారు కూడా ఈ MLHP పోస్టులు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఆయుర్వేదిక్ డాక్టర్స్కి అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో 12 మంది ఆయుర్వేదిక్ డాక్టర్లు ఆల్రెడీ అపాయింట్ అయినారు. కాబట్టి ఎప్పటి నుంచో ఇక్కడ ప్రభుత్వాన్ని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, కానీ గత ప్రభుత్వము మన యొక్క విజ్ఞప్తులను పట్టించుకోకపోవడం, అదేవిధంగా ఆయుర్వేదిక్ డాక్టర్లకు ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగింది. సార్ వచ్చిన కాంచి మరి చాలా విషయాలలో మనకు ఇప్పుడు అసెంబ్లీలో ఆయుర్వేదిక్ బోర్డును పాస్ చేయడం అనేది చాలా చరిత్రాత్మకమైన నిర్ణయం. ఎక్కడ ఏ స్టేట్లో జరగలే ఇప్పటికీ తెలంగాణలో. కాబట్టి మరి వారు ఆయుర్వేదానికి చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ, మన దేశంలో ప్రధానమంత్రి గారు చూపుతున్న శ్రద్ధను ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయుర్వేదిక్ అంటే చాలా ప్రత్యేకమైన అభిమానం వారికి. మరి ఆయుర్వేదిక్ యొక్క మందులు ఎక్కువగా వాడడం అనేది మనందరం చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆయుర్వేదిక్ డాక్టర్స్కు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తూ ఎక్కువ సమయం తీసుకోలేకపోతున్నా. విశ్వాయుర్వేద పరిషత్ దక్షిణ ప్రాంతంలో తన ఉనికిని అన్ని రాష్ట్రాలలో, ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాల్లో కూడా మన ఉనికిని మన ఆర్గనైజేషన్ యొక్క ఉనికిని మనం చూపెడుతున్నాం. కాబట్టి ఆయుర్వేదిక్ డాక్టర్లు అందరూ కూడా సంఘటితంగా పనిచేస్తూ నేషనల్ ఫస్ట్ నినాదంతో ఆయుర్వేదానికి మనం మనం ప్రపంచంలో ఆయుర్వేదానికి పునర్వైభవం తీసుకురావడానికి మన ప్రధానమంత్రి గారు ఏ విధంగా కృషి చేస్తున్నారో మనందరం కూడా ఆ విధంగా కృషి చేయాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.